బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ షురువైంది. ఫిలాడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో డిబేట్ నడుస్తోంది. ఇందులో ప్రేక్షకులు ఎవరూ లేరు. ఏబీసీ న్యూస్ యాంకర్లు ఈ డిబేట్ ను నిర్వహిస్తున్నారు. 90 నిమిషాల పాటు ట్రంప్, కమలా హారిస్ మధ్య ఈ డిస్కషన్ జరగనుంది. 2 సార్లు బ్రేక్ కూడా ఉంటుంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా అమెరికా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 56 రోజుల్లో 56 డేస్లో ట్రంప్ మరియు మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్, కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. చిన్న బ్రేక్ తీసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్లేస్లో ఫిలడెల్ఫియాలో జరుగుతూ ఉంది. సో మొదటిగా స్లోగా స్టార్ట్ అయిపోయింది. జనరల్గా మనం చూసామంటే ట్రంప్ జనరల్గా వ్యక్తిత్వంగా తాను అగ్రెసివ్గా ఉంటారు. కమలా హ్యారిస్ చూసామంటే తను ఫస్ట్ టైం గత 4 ఏళ్ళగా వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉంది. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇద్దరు చాలా ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్గా ఇమిగ్రేషన్ గురించి కానివ్వండి, అబార్షన్ ఇష్యూస్ గురించి కానివ్వండి, వరల్డ్లో వార్స్ జరుగుతున్న గురించి కానివ్వండి, తర్వాత ఇంపోర్ట్స్ టారిఫ్స్ గురించి కానివ్వండి, చాలా ఇష్యూస్. ఒకరొకరు చెప్పాలంటే ఒక మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి ప్రస్తుతానికైతే. ప్రజలందరూ కూడా ఎంటైర్ యుఎస్లో అమెరికన్స్ చూస్తున్నారు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ మెయిన్ సమస్యలు కోవిడ్ తర్వాత ట్రంప్ చేసిన 4 సంవత్సరాల్లో కోవిడ్ చాలా పెద్ద ఇంపాక్ట్ జరిగిందని చెప్పాలి. ట్రంప్ ప్రెసిడెన్షియల్ చేసినప్పుడు దగ్గర కోవిడ్-1, కోవిడ్-2 రావడము ప్రపంచం అంతా. ఈ 4 ఇయర్స్లో కోవిడ్ తర్వాత బైడెన్ గారు ప్రెసిడెంట్ చేస్తూ ఉన్నారు. సో బైడెన్ గారు చేసిన తర్వాత యుఎస్లో ప్రధానమైన సమస్యలు, ఒక మిడిల్ క్లాస్ అమెరికన్కి ప్రధానమైన సమస్యలు చూడాలంటే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్ చాలా హైగా ఉంది, జాబ్ మార్కెట్ చాలా లోగా ఉంది. అవి 2. బయట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ దిగిపోయిన తర్వాత డెమోక్రటికన్స్ యుక్రెయిన్ యుద్ధం జరగడం కానీ, ఇక్కడ తర్వాత ఇజ్రాయెల్లో హమాస్ జరగడం కానీ, జియో పొలిటికల్ ఇష్యూస్ అక్రాస్ ద వరల్డ్ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పాలసీస్, వీళ్ళ పాలసీస్ ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే ఎత్తిపోసుకోవడమే జరిగింది తప్ప, నేను ఇది చేశాను, నువ్వు అది చేసావు అని చెప్పి ఎత్తిపోసుకోవడం జరిగింది తప్ప, బేసిక్గా ఈ ప్రజలకి ఏమన్నా ఒరిగిందని చూద్దామంటే ఏమీ పెద్ద అవుట్కమ్ లేదని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక విధంగా మనం చెప్పాలంటే యుఎస్లో ఒక యావరేజ్ అమెరికన్, నేను చాలామంది అమెరికన్స్తో కూడా మాట్లాడుతుంటాను. కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ అమెరికన్స్ అయితే, మనం ఒక ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే, నిజం చెప్పాలంటే ఒకరేమో అన్ప్రెడిక్టబుల్, ఒకరేమో అన్బేరబుల్ అని చెప్పారు. ప్రెసిడెంట్స్ని చాలా చక్కగా వివరించారు ఆయన. అదొకటి. బట్ చూస్తుంటే మిడిల్ క్లాస్కి చాలా వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఇది. బేసిక్గా చెప్పాలంటే చాలా సమస్యలు. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో ఒక పెద్ద అన్న, అమెరికాకి ఏ జరిగినా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది ప్రపంచంలో. సో ప్రజలందరూ కూడా ఒక ఇన్ఫ్లేషన్ అన్నది తగ్గాలి అమెరికాలో. జాబ్ ఇంపాక్ట్స్, జాబ్స్ అంటే ఇట్స్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అమెరికాలో ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవాళ్ళు, అది మళ్ళీ రావాలి అన్నది క్రియేట్ అవుతా ఉంది. ఇమిగ్రేషన్ అన్నది కూడా పెద్ద ఇంపాక్ట్ అవుతా ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ రావడము. ట్రంప్ అయితే ప్రధానంగా నేను బార్డర్స్ క్లోజ్ చేస్తాను, అది స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్తా ఉన్నారు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి. సో ఇలా చాలా మాట్లాడారు. ఇంకా బ్రేక్ తర్వాత ఇంకా ఎన్నో మాట్లాడే విషయాలు జరుగుతాయి ఇప్పుడు. సో చెప్పాలంటే పోటాపోటీగానే ఈసారి ఎలక్షన్స్ ఉండబోతున్నాయని మనం అనుకోవచ్చు. సో ప్రపంచం అంతా కూడా అమెరికా దిక్కు చూస్తూ ఉంది ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అని చెప్పేసి. సో ఫస్ట్ వీళ్ళు ఎకానమీ గురించి మాట్లాడారు ఈరోజు టాపిక్స్లో. సెకండ్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడారు. థర్డ్ అబార్షన్ రైట్స్ గురించి మాట్లాడారు. ఫోర్త్ జియో పొలిటికల్ కరెంట్ వార్స్ వరల్డ్లో, మిడిల్ ఈస్ట్ కానీ, అరబ్స్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా, తర్వాత ఇజ్రాయెల్, హమాస్, ఈ దీనిల గురించి మాట్లాడారు.
తర్వాత బార్డర్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఒక్కొక్కటి టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు ఒక టైం ఇస్తారు మాట్లాడమని చెప్పేసి. సో ఇవన్నీ ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మాట్లాడారు. సో లెట్స్ సీ ఏం జరగబోతా ఉందో. సో ప్రజలు చాలా అమెరికన్స్ వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే సమయం దగ్గర పడతా ఉంది. 56 డేస్ ఉంది, 56 రోజులు. సో మనం అందరం కూడా వేచి చూద్దాము ఎలాంటి నిర్ణయం ఇక్కడ ప్రజలు తీసుకుంటారని. సో ఓవరాల్గా స్మార్ట్ డెసిషన్ తీసుకుంటారని చూద్దాము. సో రకరకాల ఇష్యూస్ ఓవరాల్గా ఎవరు వచ్చినా కూడా ఇండియాకి అన్నది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడిగితే ఐ థింక్ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సో మన ఇండియాకి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. బేసిక్గా మనకేం పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఇక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళంతా లీగల్ ఇమిగ్రెంట్సే. మనం ఎలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమీ లేదు ఇండియన్స్కి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తే దానిపై ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ వచ్చిన వాళ్ళంతా కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ మార్కెట్ స్లో అవ్వడం వల్ల దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు తప్ప ప్రధానంగా నేను అనుకోవడము ఇండియన్స్కి ఏం పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అవకాశాలు పెరిగితే మంచిది. పెద్దన్న బాగుంటే 10 దేశాలు ఇంకా ప్రపంచం బాగుంటుంది, అన్ని దేశాలు బాగుంటాయి. మనము అంటుంటారు కదా, అందరు బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్క భారతీయుడు కూడా. సో లెట్స్ సీ హౌ ద డిబేట్ గోస్. నేను బిగ్ టీవీకి రిపోర్ట్ చేస్తున్నా. నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్.